వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం చూడబోయేది కాలపురుష కుండలిలో రెండో భావం వృషభ రాశి. ఈ వృషభ రాశికి శుక్రుడు అధిపతి. అలానే వృషభాన్ని ఈ సింబల్తో సూచిస్తారు. ఈ సర్కిల్ అన్నది ఫేస్, సోల్, నెక్స్ట్ ఈ హాఫ్ మూన్ ఏదైతే ఉందో అది మైండ్, ఫేస్ అండ్ మైండ్ అన్నమాట ఇక్కడ పనిచేసేది. అయితే దీన్ని హాఫ్ మూన్ అనడం కన్నా సోముడు అని అంటారు. సోముడు అంటే సోమరసం ఇవన్నీ మనకి తెలిసినవే. అయితే సోముడి యొక్క జ్ఞానం ద్వారా, హెల్ప్ ద్వారా చంద్రుడు పనిచేస్తూ ఉంటాడనమాట. అందుకు సోముడిని ఇచ్ఛాశక్తికి ప్రతీకగా చూపిస్తారు. అమ్మవారు ధరించే చంద్రవంక సోముడు. అయితే ఈ వృషభ రాశిలో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఈ వృషభ రాశిలో సూర్యుడు ఎద్దుగా పనిచేస్తాడు, చంద్రుడిని ఆవు కింద సూచిస్తారు. సూర్యుడైతే ఎద్దు కింద సూచిస్తారు, చంద్రుడిని ఆవు కింద సూచిస్తారు. అలానే బుధుడు దగ్గరకు వచ్చేసరికి లేగ దూడ అనమాట, ప్రిన్స్. ఇలా పనిచేస్తారనమాట. అయితే మనం ఏరిస్లో చెప్పుకున్నట్టు ఏరిస్ అన్నది హెడ్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ హెడ్లో ఉంటాయి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద హెడ్. అదే వృషభంకి వచ్చేసరికి ఫేస్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫేస్, వాళ్ళ ఆలోచనలు అన్నీ మనకి ఫేస్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలానే డాన్సర్స్కి సెకండ్ హౌస్ చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మనకి ఫేస్లోనే, మొహంలోనే మనకు కనిపించాలి. ఆ ముఖ కవళికలన్నీ అందంగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి రెండో భావం కూడా చాలా బాగుంటుంది. అలానే రెండో భావం సింగర్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ కింద చెప్తారు. మనం పెద్ద పెద్ద వాగ్గేయకారుల జాతకాలు చూసినప్పుడు రెండో భావం అన్నది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట. మనం డిస్కస్ చేసుకుందాం వాటి గురించి కేస్ స్టడీస్లో. అయితే ఇలానే సెకండ్ హౌస్ కూడా స్పీచ్, వాక్కు అన్నది ఇక్కడ సెకండ్ హౌస్లో అంటే టోరస్లో జన్మ తీసుకుంటుంది. మామూలుగా అయితే ఒక స్వరం పుట్టాలి అంటే అది లోపల నుంచి వాటికి చేంజెస్, వాటికి స్వరానికి పుట్టుకకి కావలసిన మజిల్ స్ట్రెంగ్త్, మజిల్ మూమెంట్ అవన్నీ మనకి పొట్ట నుంచి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ లోపల జరిగే ఈ కార్యక్రమాల్ని పర, పశ్యతి, మధ్యమ అని చెప్తారు. వైఖరి దగ్గరకు వచ్చేసరికి వాక్కు బయటకు వినిపిస్తుంది అది. సో ఈ వృషభ రాశి అన్నది వాక్కు, స్పీచ్కి సంబంధించిన సైన్, రాశి. అలానే ఒక వ్యక్తికి వాక్శుద్ధి ఉందా లేదా అన్నది కూడా మనం సెకండ్ హౌస్ నుంచి చూస్తాం. అలానే ఈ టోరస్కి పికాక్ బ్లూ, నెమలి పింఛంలో ఆ బ్లూలో బోల్డ్ షేడ్స్ ఉంటాయి కదా, ఈ షేడ్స్ అన్ని రకాల బ్లూ షేడ్స్ అన్నీ ఈ టోరస్ రాశికి ఇవ్వబడినవి. అలానే టోరస్కి సంఖ్య 6, మనం మేషరాశికి సంఖ్య 9 అని చెప్పుకున్నాం. అలానే టోరస్కి సంఖ్య 6. అలానే మేషరాశికి రెడ్ కలర్ ఇచ్చారు, వృషభ రాశికి పికాక్ బ్లూ కలర్ ఇచ్చారనమాట. సో ఫేస్, మొహం అనేసరికి ముఖంలో మనకు ఉండేవేంటి, సెన్స్ ఆర్గాన్స్, నోస్, ముక్కు, కళ్ళు, చెవులు, చూపు, మన విజన్, అలానే టేస్ట్, అలానే వాక్, నోరు, టోటల్గా టంగ్, ఇవన్నీ సెన్సరీ ఆర్గాన్స్ అన్నమాట. సో అలానే వృషభ రాశికి కూడా సెన్స్ ఆర్గాన్స్, ప్లెజర్ అన్నది వాళ్ళు అనుభవించడానికి ఎక్కువ ఇష్టపడతారు, ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మేషరాశిలో మనం ఏం చెప్పుకున్నాం, సోల్ అన్నది జన్మ తీసుకుంది, అక్కడ సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు, జన్మ తీసుకుంది. మేషరాశిలో ఫిజికల్ బాడీని తీసుకుంటుంది అక్కడ అని చెప్పుకున్నాం. అలానే ఆ సోల్ అన్నది నెక్స్ట్ స్టెప్ వృషభం అంటే సెన్స్ ఆర్గాన్స్. అలాగే వృషభ రాశి అన్నది భూతత్వ రాశి. ఈ భూతత్వ రాశిలో ఈ సెన్స్ ఆర్గాన్స్ పనిచేస్తున్నప్పుడు ఆ సోల్ అన్నది ఈ సెన్స్ ఆర్గాన్స్ ఉపయోగించి తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తాడు, అర్థం చేసుకుంటాడు, గమనిస్తాడు, అలానే దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
సో ఇది భూతత్వ రాశికి బాగా కనెక్ట్ అయిన ప్లానెట్. యాక్చువల్గా ఇది భూతత్వ రాశి టారస్. సో సోల్ అన్నది ఇక్కడ ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి కానీ, లగ్నం ఉన్నా కానీ, లేదా సూర్యుడు ఉన్నా కానీ వాళ్ళు బాగా గ్రౌండెడ్గా ఉంటారు, ప్రాక్టికల్గా ఉంటారు. గాల్లో మేడలు కట్టడం, ఊహాగానాల్లో తేలిపోవడం ఇలాంటివన్నీ ఉండవు. వెరీ ప్రాక్టికల్. అలానే అగ్రికల్చర్, భూములని, క్లే ఆర్ట్ ఉంటుంది కదా, మనం మట్టితో తయారు చేసే కుండలు, అవి సిలికా, ఇసుక, కాపర్, అలానే క్యాటిల్, ఆవులు, గేదెలు, పశు సంరక్షణ, పశు సంపద, ఇదంతా ఈ వ్యవసాయ సంపద ఇదంతా వృషభ రాశి నుంచి చూస్తాం. అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీనస్, శుక్రాచార్యుడిని మనం గురువుగా తీసుకున్నాం. అయితే శుక్రుడి తాలూకా మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మనం వీనస్ గురించి ఇంతకు ముందర వీడియోలో చెక్ చేసుకున్నప్పుడు కూడా స్పిరిచువల్ నాలెడ్జ్, మనిషి సోల్ యొక్క స్పిరిచువల్ పాత్ని ఉద్ధరిస్తాడు, సోల్ని ఉద్ధరిస్తాడు అని చెప్పుకున్నాం. ట్రూ లవ్, ప్యూర్ లవ్ అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది అని. అయితే శుక్రాచార్యుడు శివుణ్ణి ప్రార్థించి స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరంకి మారి సూక్ష్మ లోకాలను సందర్శించి అక్కడున్న సూక్ష్మలోక జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. సో కాబట్టి వీనస్ని స్పిరిచువల్ గురువు కింద, ఈ సోల్ ఏదైతే ఉందో అది ఊర్ధ్వలోక ప్రయాణాలు చేయడానికి కూడా వీనస్ అంటే బాగా ఉపయోగపడే ప్లానెట్. వీనస్ తాలూకా కారకత్వం అది, ఉపయోగపడమే కదా, దాని కారకత్వమే అది. సో స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళకి వీనస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లానెట్. అలానే ఇప్పుడు మనం రాసుల గురించి మాట్లాడుకునేటప్పుడు 12 రాసులు, మేషం నుంచి మీనం వరకు, మేషం, వృషభం అలా తీసుకుంటే మొత్తం 12 రాసులు ఉన్నాయి. అయితే ఈ 12 రాసులు కూడా జతల కింద పనిచేస్తాయి అన్నమాట. 6 జతలు అంటే 1 and 7 ఒక జత, అలానే 2 and 8 దానికి ఆపోజిట్లో ఉండేది. కరెక్ట్గా ఒక రాశికి వ్యతిరేక దిశలో ఆపోజిట్లో ఉండే రాశి జతగా పనిచేస్తారు అని చెప్పబడింది. ఈ జతగా పనిచేసే ఈ రాసులు కొన్నిసార్లు కలిసి పనిచేస్తాయి. ఆ రెండిటి తాలూకా ఆ క్యారెక్టరిస్టిక్స్ కలిసి పనిచేస్తూ ఉంటాయి. లేదా అంటే ఒక రాశి ఇంకో రాశికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. లేదా అంటే ఒక రాశి ఆ ఆపోజిట్లో ఉన్న రాశికి ఎగెనిస్ట్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ, లేదా అంటే మ్యారేజ్లో కానీ, లగ్నం అండ్ సప్తమ భావం కళత్ర భావం, లగ్నం తనుభావం. లగ్నం అంటే నేటివ్ జాతకుడు. సో ఈ రెండు ఎలా పనిచేస్తున్నాయా అన్నది మ్యారేజ్ విషయానికి వస్తే మనం లగ్నాన్ని, సప్తమాన్ని, ఈ రెండింటి తాలూకా స్ట్రెంగ్త్ని చూడాలి. అలానే చైల్డ్ బర్త్కి వచ్చేసరికి పంచమ స్థానం మనం చైల్డ్ బర్త్ కింద తీసుకుంటాం. అలాగే పంచమ స్థానంకి ఆపోజిట్లో ఉండేది 11th హౌస్. సో పంచమ స్థానం చైల్డ్ బర్త్కి 11th హౌస్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో దే సపోర్ట్ ఈచ్ అదర్. వీటి తాలూకా స్ట్రెంగ్త్ని మనం చూడాలి. ఇదే ఇన్హెరిటెన్స్ దగ్గరికి వచ్చేసరికి అష్టమం ఇన్హెరిటెన్స్. ఆ ఇన్హెరిటెన్స్ వల్ల వచ్చే ప్రాపర్టీస్ అవన్నీ మనం సెకండ్ హౌస్ నుంచి ప్రాపర్టీస్ చూస్తాం. ఈ రెండు స్ట్రాంగ్గా ఉండి ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ ఉన్నాయి, పాజిటివ్గా పనిచేస్తున్నాయి అంటే వాళ్ళకి ఇన్హెరిటెన్స్ బాగానే వస్తుంది. లేదా ఈ సెకండ్ హౌస్, 8th హౌస్ నెగిటివ్గా పనిచేస్తున్నాయి అంటే సెకండ్ హౌస్ ఆ ప్రాపర్టీస్లో 8th హౌస్ అగైన్ లిటిగేషన్స్. ఈ ప్రాపర్టీస్లో లిటిగేషన్స్ జరిగే సంఘటనలు కూడా జరుగుతాయి. అలానే సెకండ్ హౌస్ వాక్కు అన్నది మనం సరిగ్గా యూస్ చేసుకోకపోతే సెకండ్ హౌస్ బంధనాలు, ఎనీ గొడవలు, దెబ్బలాట్లు ఏవైనా వీటిల్లో ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఒకవేళ సెకండ్ హౌస్ని సరిగ్గా వాడుకోకపోతే దాని ఆపోజిట్గా ఉన్న 8th హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది నెగిటివ్గా. అలానే రోగాలు దగ్గరికి వచ్చేసరికి రోగస్థానం 6th హౌస్ నుంచి మనం డిసీజెస్ చూసేటప్పుడు 6th హౌస్కి ఆపోజిట్లో ఉండేది 12th హౌస్.
అంటే హాస్పిటల్స్. సో ఈ 6th హౌస్ 12th హౌస్ ఎలా పనిచేస్తున్నాయో కూడా చూడాలి. సో ఇలా అన్నమాట. ఇవి రాసులన్నవి జతలుగా పనిచేస్తూ ఉంటాయి. భావాలన్నవి జతలుగా పనిచేస్తూ ఉంటాయి. ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ ఉంటాయి, లేదా 2 కలిసి పనిచేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు 2 వ్యతిరేకంగా కూడా పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఒక భావం తాలూకా స్ట్రెంగ్త్ మనం ఐడెంటిఫై కరెక్ట్గా గెస్ చేయగలగాలి, అంటే కరెక్ట్గా క్యాలిక్యులేట్ చెయ్యాలి అంటే దానికి ఆపోజిట్ భావంలో ఉన్న దాన్ని కూడా చూడాలి, క్యాలిక్యులేట్ చెయ్యాలి. దీని గురించి డీటెయిల్గా మనం భావాల గురించి వీడియోస్ చేసినప్పుడు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ 2nd హౌస్ వాక్కు తాలూకా ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి ఇది చెప్పానన్నమాట. ఎప్పుడైతే మనం మాట్లాడే మాట బాగుంటే అంత బాగానే ఉంటుంది. బాగోకపోయింది, రెండో స్థానం పాడైంది అంటే దానికి ఆపోజిట్లో ఉన్న అష్టమ స్థానం బంధనాలు, అది కూడా మనల్ని ప్రాబ్లమ్స్లోకి తోసేస్తుంది అనమాట. అందుకే వాక్కు చాలా చాలా ఇంపార్టెంట్. వాక్ శుద్ధి చాలా ఇంపార్టెంట్. అలానే వృషభ రాశిని స్థిర రాశి అన్నారు. ఆ స్థిర రాశి అని ఎందుకు అన్నారో ఇప్పుడు మనం చదువుకునే దాంట్లో మీకు బాగా అర్థమవుతుంది. అలానే భూతత్వ రాశి 2nd హౌస్ మనం ముందర కూడా చెప్పుకున్నాం కదా. ఆడ్ సైన్స్ బేసి రాసులన్నీ మేల్, బేసి మేల్. అలానే సరి రాసులన్నీ ఫీమేల్ రాసులు. సో ఇది 2nd భావం, స్థిర రాశి, భూతత్వ రాశి, స్త్రీ రాశి, అర్ధ త్రికోణం. అంటే అర్థం అంటే సంపాదన. 2nd హౌస్ నుంచి మనం ప్రాపర్టీస్ అన్నిటికీ 2nd హౌస్, ప్రతి ఫైనాన్షియల్ మ్యాటర్కి 2nd హౌస్ మనం చూస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే వృషభ రాశికి నార్త్ డైరెక్షన్ ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నవారి వృషభ రాశి వ్యక్తుల తాలూకా లక్షణాలు చూద్దాం. పాజిటివ్ టెండెన్సీస్, పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ వన్ డిపెండబిలిటీ. వీళ్ళు చాలా నమ్మకస్తులుగా ఉంటారు, రిలయబుల్ పర్సన్స్. వీళ్ళని నమ్మచ్చు. వాళ్ళు నమ్మకస్తులుగా బిహేవ్ చేయడానికి కావలసిన ఎథికల్ క్వాలిటీస్ అన్నీ న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉంటారన్నమాట వీళ్ళు. సో వీళ్ళకి ధర్మబద్ధంగా ఉంటారు కాబట్టి ఈ 2nd హౌస్కి అర్ధ త్రికోణం. ధర్మం, అక్కడే డబ్బు. ధర్మంగా సంపాదించిన డబ్బే మనకి మంచి చేస్తుంది. సో ఈ వృషభ రాశి వాళ్ళు చాలా న్యాయంగా ఉంటారు, ధర్మబద్ధంగా ఉంటారు, రిలయబుల్ క్యాండిడేట్స్. వాళ్ళని మనం నమ్మచ్చు, ట్రస్ట్ వర్ది పీపుల్ అనమాట. ఈవెన్ ఫ్రెండ్స్ కూడా వెరీ రిలయబుల్ ఫ్రెండ్స్ ఉంటారు వృషభ రాశి వాళ్ళు. అలాంటి ఫ్రెండ్స్ దొరకడం అదృష్టమే. అలానే కన్సిస్టెన్సీ. వాళ్ళు ఏదైనా నమ్మకాన్ని, ఒక బిలీఫ్ని, ఒక దాన్ని నమ్మారు, ఒక రూల్ని నమ్మారు అంటే దానికి 100% ఆ ఒపీనియన్కి కట్టుబడి ఉంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, సమయానికి తగ్గట్టు, సందర్భానికి తగ్గట్టు, వ్యక్తికి తగ్గట్టు రూల్స్ మారవు వాళ్ళకి. రూల్ అంటే రూల్ అంతే. వాళ్ళు పుట్టుక నుంచి డెత్ వరకు ఆ రూల్స్ని, ఆ నమ్మకాలని, ఆ ఒపీనియన్స్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. చాలా స్ట్రాంగ్ బిలీఫ్స్ ఉంటాయి వీళ్ళకి. అలానే పేషెన్సీ. భూతత్వ రాశి కదా, భూమికి మనం మాట అంటే మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలని. సో వీళ్ళకి కూడా విపరీతమైన పేషెన్సీ ఉంటుంది, చాలా ఓపిక. అలానే చాలా జాగ్రత్తగా ఉంటారు. తొందరపాటులో స్టెప్ వేయరు. ఇట్స్ నాట్ లైక్ ఏరిస్. మేషరాశి వాళ్ళు అయితే తొందరపడి, వాళ్ళ చరరాశి కదా అది, వాళ్ళకి స్పీడ్గా పరిగెట్టడమే వాళ్ళకి ఇష్టం. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళ నిదానంగా ఉంటారు, వీళ్ళకి ఓపిక ఎక్కువ, చాలా జాగ్రత్తగా ఉంటారు, కాషియస్గా ఉంటారు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నది వీళ్ళ బెస్ట్ మోటో, నినాదం. దాన్నే వీళ్ళు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అలానే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉంటారు, కామ్గా ఉంటారు. ఆ జరిగిన సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అట్ ద సేమ్ టైం సొల్యూషన్ వెతకడానికి కూడా ట్రై చేస్తారు. సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా వీళ్ళు తొణకరు, బెణకరు, చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. ఎద్దులాగా చాలా గంభీరంగా బిహేవ్ చేస్తారు సిచ్యువేషన్లో. అలానే సిచ్యువేషన్ సరిగ్గా లేకపోయినా ఆ టైంలో వీళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. ఎదుట వ్యక్తి రెచ్చిపోయి ఇన్సల్ట్ చేసినా కూడా వీళ్ళు చాలా నిదానంగా ఉంటారు.
అవతల వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయే రకం కాదు. అదే మార్స్ ఓరియంటెడ్ పీపుల్ అయితే చిన్న మాట అనగానే రెచ్చిపోతారు. లేదా అంటే అసలు మాట అనడం కూడా అవసరం లేదు. ఏదైనా సిచ్యువేషన్ వాళ్ళకి ఎగెనిస్ట్గా జరుగుతుంది ఏమో అని వాళ్ళ సెన్సెస్కి అనిపించినా కూడా దే గో క్రేజీ. కానీ వృషభ రాశి వాళ్ళు అలా కాదు. ఈవెన్ ఇన్ పీక్ హార్డ్షిప్స్ ఉన్న సిచ్యువేషన్లో కూడా చాలా కామ్గా ఉంటారు, చాలా పేషెన్స్తో ఉంటారు, చాలా గంభీరంగా ఉంటారు. ఈ గంభీరం అనేది ఈ పదం వీళ్ళకి బాగా సూట్ అవుతుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటారు సొసైటీలో కానీ సిచ్యువేషన్లో కానీ. ఈవెన్ ఇన్ ద గ్రూప్ ఎగెనిస్ట్ సేయింగ్ నాన్ సెన్స్ అబౌట్ దెమ్, ఎప్పుడు తొనకరు బెనకరు. అలానే లాయల్టీ గురించి మనం ముందరే మాట్లాడుకున్నాం. అండ్ దిస్ లాయల్టీ టేక్స్ దెమ్ ఫార్. పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ, ఎంప్లాయీస్ కానీ, ఇలాంటి ఫ్రెండ్షిప్స్లో కానీ వీళ్ళ లాయల్టీ అన్నది చాలా గ్రేట్ అనమాట. అట్ ద సేమ్ టైం దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ లాయల్టీ. మేము ఎంత లాయల్గా ఉంటాము అన్నది ఒక ప్రౌడ్నెస్ అనేది వాళ్ళల్లో మనకి కనిపిస్తుంది. ఆ స్ట్రాంగ్ క్యారెక్టర్ని చూసి వాళ్ళ గర్వం అన్నది వాళ్ళ స్ట్రాంగ్ ఎథికల్ అండ్ లాయల్ క్వాలిటీస్. తర్వాత వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు, కామన్ సెన్స్ ఉంటుంది. వీళ్ళు చేసే ప్రతి పనిలోని మనకి లాజిక్ లేకుండా ఏదో ఒకటి చేసేద్దాం అనే రకం కాదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటారు, లాజికల్గా బిహేవ్ చేస్తారు. చాలా రియలిస్టిక్ పీపుల్. ప్రోస్ అండ్ కాన్స్ అనేవి చూసుకొని ఆ తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. వన్స్ ఒకసారి డెసిషన్ తీసేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు మారరు, అది మటుకు గ్యారంటీ. ఒకసారి వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసేసుకున్నారు అంటే ఇంకా వాళ్ళని మనం మార్చలేం. సో ఈవెన్ ఇదే క్వాలిటీ వాళ్ళు శత్రుత్వాన్ని చూపించినప్పుడు కూడా మనకి ఇదే క్వాలిటీ కనిపిస్తుంది. చాలా ఓపిక్గా ఉంటారు, 99 సార్లు గుచ్చినా కూడా తట్టుకుంటారు. కానీ ఒక్కసారి వాళ్ళకి పేషెన్స్ పోయింది అంటే దే విల్ టేక్ ద లీగల్ యాక్షన్. టోరస్ వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకోవడంలో బాగా బిలీవ్ చేస్తారనమాట. వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి, లీగల్ యాక్షన్స్ తీసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒక్కసారి మళ్ళీ ఆ వ్యక్తిని జీవితంలో మళ్ళీ దగ్గరకు కూడా రానివ్వరు. ఈ క్షమించడాలు, భిక్ష పెట్టడాలు ఇలాంటివన్నీ వీళ్ళ దగ్గర పనిచేయవు. మళ్ళీ జీవితంలో వాళ్ళు ఎప్పటికీ ఆ వ్యక్తిని మళ్ళీ దగ్గరకు కూడా రానివ్వరు, అంత స్ట్రాంగ్గా ఉంటారు. ఒకసారి డెసిషన్ తీసుకున్నాక మార్చడం కష్టం. మార్చరు. ఆ ఎర్త్ భూతత్వ రాసులన్నిటికీ ఉన్న లక్షణం ఇది. వాడికి చేంజ్ అన్నది ఇష్టం ఉండదు, స్థిరంగా ఉంటారు. ఆ తీసుకునే డెసిషన్ మీద బలంగా ఉంటారు, డిటర్మినేషన్ అలా ఉంటుంది వాళ్ళది. అలానే వీళ్ళు ఒకసారి డిసైడ్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆగరు. అత్యంత వేగంతో, అత్యంత బలంతో ముందరికి దూసుకుపోతూ ఉంటారు. వీళ్ళు ఎవ్వరు చెప్పినా వాళ్ళు ఆగరు. ఎందుకంటే దే ఆల్రెడీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. మొత్తం అంతా ప్లాన్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా అడ్డేంటి, ముందరకు వెళ్ళిపోతూనే ఉంటారు. ఒక గోల్ని సాధించాలన్నా మధ్యలో ఒకవేళ అడ్డంకులు వచ్చినా ఏం చేసినా కూడా ఆ లక్ష్యాన్ని వదిలేసి పారిపోవడం, లేకపోతే లక్ష్యాన్ని మార్చేసుకోవడం ఇలాంటివి ఉండవు వీళ్ళకి. లక్ష్యం అదే ఉంటుంది, వీళ్ళు అలాగే ప్రయత్నిస్తూ ఉంటారు. మధ్యలో అడ్డంకులు వచ్చినా కూడా వాటిని అధిగమించి మళ్ళీ ముందరికి వెళ్తూ ఉంటారు. అలా ఉంటుంది వీళ్ళ ప్లానింగ్, మొదటి నుంచే ఉంటుంది ప్లానింగ్. అలానే స్టెబిలిటీ, చాలా స్టేబుల్గా ఉంటారు. స్లోగా యాక్ట్ చేసినా కూడా ముందరంతా ప్లాన్ చేసుకుంటారు. ఫస్ట్ ఒకటంతా ప్లాన్ చేసుకొని ఆ తర్వాత దెన్ దే విల్ స్టార్ట్ యాక్టింగ్, దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అలానే వీళ్ళకి స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ లైఫ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ హౌస్ అర్ధ త్రికోణం అని చెప్పుకున్నాం. వీళ్ళు ఎంత ఫైనాన్సెస్ గెయిన్ చేసినా కూడా దానిలో ఒక 50% వాళ్ళకి ఫిక్స్డ్గా వాళ్ళకి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఒకటి ఫిక్స్డ్గా కనిపిస్తే కానీ వాళ్ళకి ఆనందం ఉండదు, అంటే స్టెబిలిటీ రాదు వాళ్ళ మైండ్కి. అలానే రిలేషన్షిప్స్లో కూడా దే ఎక్స్పెక్ట్ లాయల్టీ. అవతల వాళ్ళు లాయల్గా ఉండాలి, వీళ్ళు లాయల్గా ఉంటారు. వీళ్ళు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉంటారు, లాయల్గా ఉంటారు. అలాగే ఆపోజిట్ పర్సన్, అది స్పౌస్ అవనియండి, బిజినెస్లో పార్ట్నర్షిప్ అవనియండి, ఫ్రెండ్స్ అవనియండి,
అలాంటి లాయల్గా ఉన్న ఫ్రెండ్స్ తోటే వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు, లేకపోతే ఫ్రెండ్స్ అవసరం లేదు అనుకుంటారు. కానీ లాయల్టీ అన్నది, స్టెబిలిటీ అన్నది ఆ రిలేషన్షిప్లో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఫైనాన్సెస్లో కూడా వాళ్ళకి స్టేబుల్గా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేయడం, అర్థం లేని ఖర్చులు, లేకపోతే షో ఆఫ్ చేయడానికి ఖర్చు పెట్టడాలు, ఇలాంటివన్నీ వీళ్ళకి నచ్చవు. వీళ్ళు ఏ పని చేసినా కూడా అర్థవంతంగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలానే జనరస్గా కూడా ఉంటారు, డొనేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. అగైన్ ఎట్ ద సేమ్ టైం నేను చేసే డొనేషన్ అనేది పక్కాగా అవతల వ్యక్తికి, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో ఆ వ్యక్తికి డైరెక్ట్గా చేరాలి అని అనుకుంటారు. ఈవెన్ డొనేషన్లో చేసిన ఒక సింగిల్ పెన్నీ, ఒక పైసా కూడా వేస్ట్ అవ్వడం వీళ్ళకి ఇష్టం ఉండదు. వేస్ట్ అన్న పదం వీళ్ళకి అసలు నచ్చదు. ఎన్ని బిలియన్స్ ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా వీళ్ళు చేయాల్సిన దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు పర్చేస్ చేసే వస్తువుల్లో కూడా వాళ్ళకి స్టెబిలిటీ కావాలి. ఊరికే షో ఆఫ్ చేసేసి నా దగ్గర ఇంత ఉంది అంత ఉంది అని చూపించుకోవడానికి చెయ్యరు. నాకు అవసరం ఉందా, నీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది నాకు కావాలి, ఇది నాకు అవసరం ఉంటేనే వీళ్ళు ఖర్చు పెడతారు, లేకపోతే ఖర్చు పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. పోటీ పడి వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర ఉండాలి అనే పోటీతత్వం అది వీళ్ళకి నచ్చదు, సిల్లీ అనిపిస్తుంది అనమాట. వీళ్ళ అన్ని ఉన్నతమైన భావాలు ఉంటాయి వీళ్ళకి. వర్క్ ఎథిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ముందర చెప్పుకున్నాం, హార్డ్ వర్కింగ్ పీపుల్, అట్ ద సేమ్ టైం డిటర్మినేషన్ ఉంటుంది. అలాంటి ఎన్విరాన్మెంట్లోని అలాంటి మనుషులతోటే ఆ లాయల్ పీపుల్తోటే వర్క్ చేయడానికి కూడా వీళ్ళు ఇష్టపడతారు. అలానే సిచ్యువేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా చాలా ప్రాక్టికల్గా డెసిషన్స్ తీసుకుంటారనమాట. ఈగోకి పోయి, సెంటిమెంట్స్కి పోయి, ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకోరు వీళ్ళు. వెరీ ప్రాక్టికల్ డెసిషన్ ఉంటుంది వీళ్ళది. ఆ ప్రాక్టికల్ డెసిషన్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు. అంటే ఫర్మ్గా వాళ్ళు తీసుకున్న డెసిషన్ మీద చాలా ఫర్మ్గా ఉంటారు. అలానే అథారిటేటివ్గా కూడా బిహేవ్ చేస్తారు. బికాస్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్. అండ్ అది వాళ్ళు చేసే పని సెల్ఫిష్ మోటివేషన్స్తో కానీ, ఎమోషనల్స్ లేదా ఈగోకి పోయి ఇలాంటి డెసిషన్స్ కావే. ప్రాక్టికల్గా ఏది వర్క్ అవుతుందో అదే అలాంటి డెసిషనే వాళ్ళు తీసుకుంటారు. అందుకే అంత స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు తీసుకునే డెసిషన్ మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంటుంది, చెక్కు చెదరరు ఆ డెసిషన్ నుంచి. అందుకు అయితే ఇలాంటి టోరస్ వాళ్ళకి కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. దాని గురించి కూడా చూద్దాం. వీటిల్లో మొదటిది స్టబర్నెస్. ఈ డిటర్మినేషను కొంచెం ఎక్సీడ్ అయ్యి ఓవర్ అయిపోతే అది స్టబర్నెస్ కింద మారిపోతుంది. వాళ్ళు మార్పుని ఇష్టపడరు, పక్క వాళ్ళు ఇచ్చే సలహాలను తీసుకోలేరు, వాళ్ళ సలహా మీద, వాళ్ళ ఆలోచనల మీద, వాళ్ళ ఐడియాల మీద వీళ్ళకి అపారమైన నమ్మకం ఉంటుందన్నమాట. సో అది సమ్టైమ్స్ స్టబర్నెస్ కనిపిస్తూ ఉంటుంది. సో అదే టైంలో పర్సిస్టెంట్గా ట్రై చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఫూలిష్నెస్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు వీళ్ళ స్టబర్నెస్ ఎక్కువైపోవడం వల్ల గ్రౌండ్ రియాలిటీ అన్నది మర్చిపోతూ ఉంటారు. అదొకటి. నెక్స్ట్, రిలేషన్షిప్లో పొజెసివ్నెస్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. మెటీరియలిస్టిక్ పొజెసివ్నెస్ కన్నా రిలేషన్షిప్లో ఎక్కువ పొజెసివ్నెస్ బాగా కనిపిస్తూ ఉంటుంది. సో రిలేషన్షిప్స్ సెలెక్ట్ చేసుకునే విధంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే సాధారణంగా వీళ్ళకి జెలసీ అంత తొందరగా రాదు, కానీ ఒకసారి ఈ జెలసీ, పొజెసివ్నెస్, ఈ స్ట్రాంగ్ ఎమోషన్స్ అన్నవి ఫీల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఆ రిలేషన్షిప్ని కట్ చేసుకోవడానికి కూడా వీడు వెనకాడరు. అదన్నమాట. ఈ స్ట్రాంగ్ ఎమోషన్స్, ఈ చిన్న చిన్న పొసెసివ్నెస్, చిన్న చిన్న జెలసీ వరకు ఓకే, కానీ వీళ్ళు ఎక్కువ అంటే లాయల్గా ఉండడానికి బాగా ఇష్టపడతారు. అలాంటి లాయల్టీ రిలేషన్షిప్లో ఉండాలి అన్నది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. సో ఈ హార్డ్ టు గెట్ అనే కైండ్ ఆఫ్ ప్లే అన్నది వీళ్ళకి నచ్చదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. రిలేషన్షిప్లో వీళ్ళకి స్టెబిలిటీ కావాలి, నమ్మకం కావాలి.
ఇది లేనప్పుడు వచ్చిన రిలేషన్షిప్ కట్ చేసుకోవడానికి కూడా వెనకడరు. నెక్స్ట్ మెటీరియలిస్టిక్ థింగ్స్, వీటి వెనక పరిగెట్టడం అన్నది కొంచెం కనిపిస్తుంది మనకి. బ్యూటీ, కంఫర్ట్, ఎందుకంటే అక్కడ మనం చెప్పుకున్నాం సెన్స్ ఆర్గాన్స్ పనిచేస్తూ ఉంటాయి టోరస్ ఫేస్లో. సో ఈవెన్ వీటి సెన్సురీ ప్లెజర్స్ అన్నవి వాటి వెనక వీళ్ళు పరిగెడతారు. కొంత లేజినెస్ అన్నది కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. చాలా డిటర్మినేషన్తో వర్క్ చేసేవాళ్ళు కొంచెం అటు ఇటు అయితే మటుకు విపరీతమైన బద్ధకం, వాళ్ళ ఆలోచనలోని థాట్ ప్రాసెస్లోని మనకి ఫ్లెక్సిబిలిటీ కనిపించదు. రిజిడ్గా బిహేవ్ చేయడం, మూర్ఖంగా బిహేవ్ చేయడం, ఇలాంటివన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. రెసిస్టెన్స్ టు చేంజ్ అనమాట. వాళ్ళకి ఇష్టం ఉండదు డైనమిక్స్ మారడం, సిచ్యువేషన్స్ మారడం, ఇలా ఉండదు. ఒక పద్ధతిగా వెళ్ళిపోవాలి అన్నది వీళ్ళ ఉద్దేశ్యం. కానీ ప్రతిసారి అలా జరగదు కదా. రోజులు మారుతూ ఉంటాయి, సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి, మనుషులు మారుతూ ఉంటారు, నీడ్స్ అండ్ వాంట్స్ అవి కూడా మారుతూ ఉంటాయి. సో అలా ఫ్లెక్సిబుల్గా ఉండి ఒక పిసర్ ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల తప్పేం లేదు. కానీ వీళ్ళు అలా కూడా కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, అంత ప్రాక్టికల్గా ఉన్న టోరస్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఇది నెగిటివ్గా వర్క్ చేసినప్పుడు మాత్రమే, అన్ఫేవరబుల్ కండిషన్స్లో మాత్రమే ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత లేజినెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సెన్సరీ ప్లెజర్స్ వెనక పరిగెట్టడంలో కొంచెం సెల్ఫ్ ఇండల్జ్ అన్నది, ఈ ఆల్కహాల్, డ్రింకింగ్, ఇవి సెకండ్ హౌస్. మనం ఆల్కహాల్, సిగరెట్, ఈ హ్యాబిట్స్ కూడా మనం సెకండ్ హౌస్ చూస్తాం. అంటే నోటి నుంచి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి డ్రింకింగ్, సిగరెట్, స్మోకింగ్, ఇవన్నీ. గ్రీడీనెస్, జెలసీ కూడా నెగిటివ్గా ఉన్నప్పుడు వీళ్ళల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. మిస్అండర్స్టాండింగ్స్, అదే సెకండ్ హౌస్ వాక్కు చెప్పుకున్నాం కదా, అది సరిగ్గా పనిచేయనప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. అలానే ఏదర్ ఖర్చు పెడితే విపరీతంగా ఖర్చు పెట్టేసి జల్సారాయుళ్ళగా తిరుగుతూ ఉంటారు. లేదు అంటే పూర్తిగా ఖర్చు పెట్టడం మానేసి అవసరానికి కూడా ₹1 బయటికి తీయకుండా ఫ్యామిలీ మెంబర్స్ తోటి, లేకపోతే పార్ట్నర్స్ తోటి గొడవలు, దెబ్బలాట్లు జరుగుతూ ఉంటాయి. ఇలా ఉంటారనమాట. అలానే పాత విషయాల్ని, నెగిటివ్ ఎమోషన్స్ని వీళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు ముందరికి. దాంట్లో వీళ్ళు మెడిటేషనో ఇలాంటివి ఏవైనా చేస్తే వీళ్ళకి ఇది బాగానే ఉంటుంది. అలానే వృషభ రాశిలో, వృషభ లగ్నానికి ఇది మేషరాశి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మొదటి భావం. ఇప్పుడు మనం చదువుకోబోయే భావం రెండోది. ఇది వృషభ రాశి. అయితే ఈ వృషభ రాశికి 159 లార్డ్స్. అంటే ఇది లగ్నం, ఇది పంచమ భావం, ఇది 9th భావం. అంటే ఇది వీనస్, మెర్క్యూరీ, శని, వీళ్ళు ముగ్గురు యోగకారక ప్లానెట్స్ అన్నమాట. ఈ దశలు వచ్చేటప్పుడు వీళ్ళకి మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అది కూడా మనం ఫుల్ చార్ట్ చెక్ చేసి చెప్పాలి. అలానే చంద్రుడు ఈ వృషభ రాశిలో పొందుతాడు, ఉచ్చస్థానం, కంఫర్టబుల్గా ఉంటాడు. అలానే వీనస్ స్వక్షేత్రం, మూఢ త్రికోణ క్షేత్రం. అలానే వృషభ రాశికి 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్, దీనికి మళ్ళీ వీనస్ అధిపతి. అష్టమం జూపిటర్, మళ్ళీ ఇది 11th హౌస్, ఇది 12th హౌస్, మార్స్. వీళ్ళు ముగ్గురు దుస్థానాధిపతులు అనమాట. ఇవి దుస్థానాలు అంటే తుల, ధనుస్సు, మళ్ళీ మేషం. ఈ స్థానాల్లో గ్రహాలను బట్టి, ఈ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, అలానే ఈ స్థానాధిపతులు ఎక్కడెక్కడ ఉన్నారో దాన్ని బట్టి మెడికల్ ఆస్ట్రాలజీలో వీళ్ళకి వచ్చే డిసీజెస్ని మనం ముందే కనిపెట్టచ్చు. కానీ ఇక్కడ ఏమిటవుతుందంటే వీనస్ లగ్నాధిపతి, మళ్ళీ దుస్థానాధిపతి, 6th హౌస్ రోగస్థానంలో.
కాబట్టి 50-50 రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎగైన్ అవి దశాభుక్తుల్లోని వీనస్ తాలూకా నక్షత్రాలాడు, వీనస్ తాలూకా రాశిలాడు, ఆ కంజంక్షన్స్ అవన్నీ చూసుకొని మనం జాతకంలో డిసీజెస్ అన్నవి దాని గురించి మాట్లాడాలి. తర్వాత ముండెన్ ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభ రాశిని లగ్నంగా చేసుకుని ఈ ఈ ఈ కంట్రీస్, ఈ సిటీస్, ఈ ఐర్లాండు, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, డుబ్లిన్, ఐర్లాండ్, ఇటలీ, గ్రీసు, వీటి తాలూకా భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏమిటి అన్నది చూడడానికి వృషభ రాశిని లగ్నంగా చేసుకొని ముండెన్ ఆస్ట్రాలజీలో చదువుతూ ఉంటారు. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి నచ్చనిది ఏమిటి అంటే నాగింగ్. వీళ్ళకేమో పేషెన్స్, డిటర్మినేషను ఇంపార్టెంట్. కానీ ఆ వ్యక్తుల్ని నాగ్ చేస్తూ చేస్తావా లేదా, ఎప్పుడు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నది 24/7 ఎలాగ అంటూ ఉంటే వీళ్ళకి చిరాకు అనమాట. ఏదైనా ఒకసారి ఒక పని చెప్పిన తర్వాత ఇంక వదిలేయాలి. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు ఆ పనిని చెయ్యాలి. సో యాజ్ ఎ లీడర్ వీళ్ళు ఒక వ్యక్తికి పని ఇచ్చిన తర్వాత చెయ్యడం అన్నది ఆ వ్యక్తులకు రెస్పాన్సిబిలిటీ అని వీళ్ళు ఫీల్ అవుతారనమాట. అలానే వీళ్ళు ఒక ఎంప్లాయీగా తన మేనేజర్ ఒక వర్క్ ఇచ్చాడు అంటే ఆ వర్క్ని కంప్లీట్ చేయాలి అన్న డిటర్మినేషన్, ఆ లాయల్టీ అన్నది వీళ్ళకు ఉంటుంది. కానీ వర్క్ ఇచ్చిన దగ్గర నుంచి నువ్వు చేసావా లేదా, ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు సబ్మిట్ చేస్తావు, ఎన్నాళ్ళు పడుతుంది, ఎక్కడి దాకా వచ్చింది, ఏం చేస్తున్నావు, ఇలా నాగ్ చేస్తూ ఉంటే వాళ్ళకి మటుకు పరమ చిరాకు. తర్వాత ఒక పనిని ఇచ్చిన తర్వాత ఆ పని కంప్లీట్ అయ్యిందా లేదా దాన్ని కంప్లీట్ చేయడం అన్నది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో ఒక వర్క్ అయిపోయిన తర్వాత వీళ్ళు మటుకు వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఎస్ ఈ వర్క్ నేను ఫినిష్ చేశాను అని ఖచ్చితంగా వీళ్ళు చెప్పాలి. అది నీ రెస్పాన్సిబిలిటీ అన్నది వీళ్ళ ఫీలింగ్, వీళ్ళ ఆలోచన. అలానే అబద్ధాలు ఆడడం వీళ్ళకి నచ్చదు. వీళ్ళు అబద్ధాలు చెప్పారు, వీళ్ళు లాయల్గా ఉంటారు, అవతల వ్యక్తి కూడా లాయల్గా ఉండాలనే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వృషభ రాశి వాళ్ళతోటి ఒకసారి అబద్ధం చెప్తే మటుకు ఇంకా జీవితాంతం వాళ్ళు మిమ్మల్ని నమ్మరు. అది కూడా సెకండ్ హౌస్, వాక్ స్థానం. వాక్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. వాక్ శుద్ధి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎర్త్ అంటే భూతత్వ రాశి, పేషెన్స్ ఎక్కువ వీళ్ళకి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నది వీళ్ళ మోటో. అలాంటి వాళ్ళని మనం రష్ చేసి నువ్వు చెయ్యి, నువ్వు కదులు, నువ్వు బయలుదేరు, లేట్ అయిపోతుంది, ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అన్నా కూడా వీళ్ళకి నచ్చదు. ఏదైనా వెకేషన్కి వెళ్ళినా కూడా వీళ్ళకి వెకేషన్ అంటే వెకేషన్లానే ఉండాలి. అంతేగాని ఒక ప్లేస్కి మనం వెళ్ళాం 9 o'clock రావాలి, 10 o'clock ఇక్కడికి వెళ్ళాలి, 11 o'clock అక్కడికి వెళ్ళాలి, 12 o'clock అక్కడ తినాలి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి అని ఒక ఫుల్ డే ఒక ఏంటి మెనూ కాదు, దాన్ని ఏమంటారు, ఒక జర్నీ, ఒక టైం టేబుల్ లాగా ఇలా ఫాలో అవ్వాలి అంటే వీళ్ళు చేయలేరు. వాళ్ళకి రష్ అన్నది వీళ్ళకి అస్సలు నచ్చదు. అలానే ఈ సెకండ్ హౌస్ అంటే ఫుడ్. వీళ్ళ ఫుడ్ని ఎవరైనా దొంగతనం చేస్తే మటుకు వీళ్ళకి పిచ్చెక్కుతుంది. అదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే వీళ్ళు ఒకసారి అంతా ప్లాన్ చేసుకొని స్కెడ్యూల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్కెడ్యూల్ని మార్చేసి కొత్త ప్లానింగ్ అన్నీ తెస్తూ ఉంటే చేంజ్ అన్నది వీళ్ళకి నచ్చదు. ఒకసారి ప్లాన్ చేసుకున్నాక దాన్ని ప్లాన్ ఫాలో అయిపోవడమే. ఆ ప్లాన్ ఫిక్స్ అవ్వక ముందర ఎన్ని చేంజెస్ అయినా చేయొచ్చు, కానీ ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత దాన్ని ఇంకా చేంజ్ చేయకూడదు. వాళ్ళ మైండ్ సెట్ మైండ్ అలాగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. అందుకే మనం స్థిరరాశి, ఫిక్స్డ్ సైన్ అన్నాం దీన్ని. తర్వాత పార్ట్నర్షిప్లో కూడా మనం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసుకున్నాం ముందరే. పార్ట్నర్షిప్లో కూడా వీళ్ళకి లాయల్టీ ఇంపార్టెంట్, రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండాలి. ఈ సిల్లీ గాసిపింగ్ కానీ లేకపోతే జెలస్ అలాంటివి వీళ్ళకి నచ్చవు. ఉడికించడం, ఏడిపించడం అలాంటివి కాకుండా రెస్పెక్ట్ అండ్ లాయల్టీ, ఫ్రెండ్షిప్ అది వీళ్ళకి ఇష్టం. అలానే సెక్యూరిటీ, ఈ రిలేషన్షిప్లో కానీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కానీ ఎనీథింగ్ వాళ్ళకి సెక్యూర్డ్గా ఉండాలి. అప్పుడే వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారనమాట. లేకపోతే చాలా ఎజిటేషన్ ఉంటుంది వీళ్ళల్లో. అలానే లగ్జరీ అండ్ కంఫర్ట్స్ అవి కూడా వస్తూ ఉంటాయి. అదే టైంలో
స్టబర్నెస్ కూడా మనకి రిలేషన్షిప్లో కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. పార్ట్నర్షిప్లో కానీ లేదా పార్ట్నర్స్ మధ్య కానీ పేషెన్స్ కొంచెం లూజ్ అవ్వడం ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. బట్ అక్కడ అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి బాగున్నాయి అంటే రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. అలానే సెకండ్ హౌస్ వీళ్ళకి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్పౌస్ ఒక మంచి కుక్ అయితే మటుకు వంట చేసే క్వాలిటీ, ఎబిలిటీ, అలాంటి ఆర్ట్ స్కిల్ ఉంటే మటుకు రిలేషన్షిప్ బాగుంటుంది. ఎప్పుడైనా గొడవ పడినా ఏం చేసినా చక్కగా ఒక మంచి ఫుడ్ వండి పెడితే కోపం టక్కన తగ్గిపోతుంది. అలానే కమ్యూనికేషన్ మనకి సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ మనం చెప్పుకుంటే వాక్, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్లో స్పౌస్ తోటి కానీ పార్ట్నర్ తోటి కానీ కమ్యూనికేషన్, అప్ టు డేట్ కమ్యూనికేషన్లో వీళ్ళు ఉండడానికి ఇష్టపడతారు. అది వీళ్ళ పార్ట్నర్షిప్స్ ఇలా ఉంటాయి. అలానే పేరెంటింగ్ సేమ్. అక్కడ చంద్రుడు ఉచ్చ పొందుతాడు, స్ట్రాంగ్గా పనిచేస్తాడు. సో అక్కడ వీళ్ళకి నరిషింగ్ క్వాలిటీస్, మంచి పిల్లలకు కూడా మంచి స్టేబుల్, సేఫ్, వాళ్ళకి గ్రోత్కి కావలసిన ఎన్విరాన్మెంట్ని ఇవ్వడానికి వీళ్ళు ఇష్టపడతారు. దాన్ని ప్రయారిటైజ్ చేస్తారనమాట. వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పిల్లల చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా కూడా, పెద్ద అయిన తర్వాత కూడా కొన్నిసార్లు పిల్లలు అంటే మేము పెద్దవాళ్ళం అయిపోయాం కదా మాకు తెలుసులే అని చెప్పినా కూడా ఈ వృషభ రాశి పేరెంట్స్ వాళ్ళు తట్టుకోలేరు, ఒప్పుకోలేరు. నో, అలా కాదు, నీకు తెలీదు, సొసైటీ అంటే ఇలా ఉంటుంది. ఒక టీనేజర్ ఇంకా 13-14 ఇయర్స్కి ఎంటర్ అవ్వగానే ఇంకా వృషభ రాశి పేరెంట్స్ రెడీ అయిపోతారనమాట. సొసైటీ ఇలా ఉంటుంది, నువ్వు కాషియస్గా వాళ్ళు ఉండడానికి ఇష్టపడతారు. సో సిచ్యువేషన్ వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ని ఎక్స్ప్లోర్ చేయడం కాదు, సిచ్యువేషన్ని ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసి దాన్ని అర్థం చేసుకొని తర్వాత వీళ్ళు వెళ్తారు. ఈవెన్ పిల్లలకు కూడా అదే చెప్తారు. చాలా కాషియస్గా ఉంటారు పిల్లల పెంపకంలో కానీ, పిల్లలకి సజెషన్స్ ఇవ్వడంలో కానీ బాగుంటుంది వీళ్ళ పేరెంటింగ్. సో పిల్లలు మేము టీనేజర్స్కి వచ్చేసాం అని మేము వినకపోయినా కూడా వాళ్ళు కూర్చోపెట్టి నువ్వు ఇలా ఉంటుంది సొసైటీ, నువ్వు ఇలా బిహేవ్ చేయాలి అని వీళ్ళు ముందు జాగ్రత్తలు చెప్తూ ఉంటారనమాట. అలా ఉంటుంది పేరెంటింగ్. సమ్టైమ్ పిల్లలు వినకపోతే కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు జరుగుతూనే ఉంటాయి. బట్ వీళ్ళు మటుకు యాజ్ ఎ పేరెంట్ వెరీ కాషియస్, స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ అన్నది వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫ్రెండ్షిప్స్ కూడా అంతే. ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్షిప్స్ అన్నవి లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్స్కి వీళ్ళు ఇష్టపడతారు. ఈ టెంపరీ ఫ్రెండ్షిప్స్, కమ్ అండ్ గో టైప్ ఇలాంటి వాటికి వీళ్ళు ఇష్టపడరు అనమాట. అలాంటి ఫ్రెండ్షిప్ అలాంటి పరిచయాలని వీళ్ళు ఫ్రెండ్షిప్ అన్న పేరు కూడా ఇవ్వరు. ఏదో ఒక 2 years పరిచయం అని చెప్తారు. వీళ్ళు ఫ్రెండ్ అని కూడా వాళ్ళు ఐడెంటిఫై చెయ్యరు, మాటల్లో కూడా చెప్పరు. సో వీళ్ళకి లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్స్, ఆ ప్రయాణంలో సుదీర్ఘ ప్రయాణం ఉండాలి. అది రిలేషన్షిప్ అయినా, పార్ట్నర్షిప్ అయినా, స్పౌస్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా. అట్ ద సేమ్ టైం ఏ రిలేషన్షిప్ అయినా వీళ్ళకి లాయల్టీ మీదే బిల్డ్ అవుతుంది. సో లాయల్టీ అన్నది, ఆ ట్రస్టింగ్ నేచర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు లాయల్గా ఉంటారు, అవతల పర్సన్ కూడా లాయల్గా ఉండడానికే ఇష్టపడతారు. అలానే ఫ్రెండ్షిప్లో కూడా ఇండిపెండెన్సీ ఉంటుంది. ఏ రిలేషన్షిప్లో అయినా బాగుంటుంది వీళ్ళతోటి రిలేషన్షిప్. కొన్నిసార్లు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఇట్స్ ఓకే. వాళ్ళు ఫ్రెండ్షిప్ని లూజ్ అవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళు టక్కన సారీ చెప్పేసి మళ్ళీ కలిసిపోయే రకం అనమాట. కానీ అక్కడ ట్రస్ట్, లాయల్టీ అన్నది వెరీ ఇంపార్టెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్స్. ఇది వృషభ రాశి తాలూకా లక్షణాలు. సో ఈ వృషభ రాశి లక్షణాలు మీకు అందరికీ అర్థమయ్యాయి అనుకుంటాను. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది జెమిని, 3వ రాశి, కమ్యూనికేషన్, మెర్క్యూరీ, వాటి తాలూకా లక్షణాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.